ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలో ప్రముఖ నగరం. అత్యంత ప్రభావవంతమైన ముఖ్యమంత్రులలో ఒకరైన వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ప్రాంతం నుంచే వచ్చారు. ఈ నగరం చాలా వైవిధ్యభరితమైనది కూడా. జనాభాలో 45-50% ముస్లింలు ఉన్నారు. కాగా ఇక్కడ ఉన్న ఓ వాణిజ్య కూడలి అల్మాస్పేట్ సర్కిల్ కాగా ఈ జంక్షన్కు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో విరోచితంగా పోరాడి మరణించిన మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్ పేరును పెట్టాలని స్థానిక ముస్లింలు పౌర సంఘాలు కోరుకుంటున్నాయి. ఈ డిమాండ్ కొత్తది కాదు. మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాలలో సంవత్సరాలుగా దీనిపై చాలాసార్లు చర్చ జరిగింది. చివరికి 2026 ఫిబ్రవరిలో కడప మున్సిపల్ కార్పొరేషన్ అల్మాస్పేట సర్కిల్ పేరును టిప్పు సుల్తాన్ పేరు మీదకు మార్చడానికి అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా తన ఎన్నికల ప్రచార సమయంలో ఈ ఆలోచనకు మద్దతు ఇచ్చారు. అయితే కొన్నిసార్లు కాగితంపై ఆమోదించిన విషయాలు నిజ జీవితంలో జరగవు. నెలలు గడిచిపోయాయి. పేరు మార్పును సూచించడానికి ఎలాంటి అధికారిక కార్యక్రమం జరగలేదు. ఈ జాప్యం ఒక సమస్యను సృష్టించింది. ఇతర సమూహాలు కూడా ఆ సర్కిల్ పేరుపై తమ హక్కులను ప్రకటించడం ప్రారంభించాయి. ప్రధానంగా హిందువులతో కూడిన మరో సమూహం టిప్పు సుల్తాన్కు అనవసరమైన కీర్తిని ఇస్తున్నారని ఆరోపిస్తూ దానికి హనుమాన్ సర్కిల్ అని పేరు పెట్టాలని కోరింది. సమీపంలోని ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు జరుగుతున్నప్పుడు అల్మాస్పేట్ సర్కిల్ను హనుమాన్ సర్కిల్గా ప్రకటిస్తూ బ్యానర్లు వెలిశాయి. ఈ అనధికారిక నామకరణం ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని పంపింది. అల్మాస్పేట సర్కిల్ పేరు ఇప్పుడు వివాదాల్లో పడింది. అల్మాస్పేట సర్కిల్పై ఆధిపత్యం చెలాయిస్తూ అక్కడ 30 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని కూడా నిర్మించారు. ఇది తమను రెచ్చగొట్టే ప్రయత్నమని స్థానిక ముస్లింలు భావించారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారికంగా పేరు మార్చేలోపు ఆ స్థలంపై అక్రమంగా హక్కు పొందేందుకు హిందువులు ప్రయత్నించారు. చివరికి ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. అల్మాస్పేట సర్కిల్ ఇకపై ట్రాఫిక్ జంక్షన్ కాదు, అది 2 వర్గాల మధ్య రాజుకుంటున్న ఘర్షణకు చిహ్నంగా మారింది. చివరికి ఈ నెల 9వ తేదీన కడప నగరంలోని అల్మాస్పేట్ సర్కిల్ పేరు మార్పుకు సంబంధించి జరిగిన ఒక సంఘటన హింసాత్మక ఘర్షణలకు దారితీసింది. ప్రజలు రాళ్లు రువ్వుకోగా పోలీసులు లాఠీలతో గుంపులను చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అల్మాస్పేట సర్కిల్ పేరు టిప్పు సుల్తాన్గా మార్చాలంటూ పరిపాలనా యంత్రాంగం ఇప్పటికే ఆమోదించిన ప్రతిపాదనకు విరుద్ధంగా అతివాద సంస్థలు హనుమాన్ సర్కిల్ బ్యానర్ను ఏర్పాటు చేయడమే ఈ ఘర్షణకు కారణమైంది. ఏపీసీఆర్ నివేదిక ఆ ఘర్షణను పోలీసుల దర్యాప్తును వివరణంగా విశ్లేషించింది. ఈ నివేదికలో వెల్లడైన వాస్తవాల దృష్ట్యా అధికారులు తీసుకున్న చర్యలు ఆందోళనకరంగా ఉన్నాయి. పోలీసులు ఈ సంఘటనను 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణగా చిత్రీకరిస్తున్నప్పటికీ ప్రత్యక్ష సాక్షులు దీనికి భిన్నంగా సాక్ష్యమిస్తున్నారు. వాస్తవ పరిశీలన ప్రకారం ముస్లింలపై ఎఫ్ఐఆర్లో అన్యాయంగా ఆరోపణలు మోపి వారిని నిర్బంధించి అరెస్టు చేసి కస్టడీ హింసకు గురి చేసినట్లు తెలుస్తుంది. అదే సమయంలో ఈ ఘర్షణలో పాల్గొన్న ముస్లిమేతరులు తేలికపాటి శిక్షలతో లేదంటే అసలు శిక్ష లేకుండానే తప్పించుకున్నారు. ఇక ముస్లిం పిల్లలను కస్టడీలో హింసించడం, చట్ట విరుద్ధమైన నిర్బంధాలు కేవలం ఒక నిర్దిష్ట వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని ఏపీసీఆర్ నిర్ధారణ కమిటీ నిగ్గు తేల్చింది. పక్షపాత పోలీసింగ్పై విమర్శలు వచ్చిన తర్వాతే 2వ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 25 మందికి పైగా ముస్లిం మైనర్లను నిర్బంధించి కొట్టి సరైన భద్రతా ఏర్పాట్లు లేకుండా అదుపులో ఉంచారని ఏపీసీఆర్ తెలిపింది. ఇది చట్టపరమైన మానవ హక్కుల ఆందోళనను రేకెత్తిస్తుంది. 22 మంది ముస్లింలను కనీసం 3 రోజుల పాటు ఎటువంటి వారెంట్ లేకుండా చట్టవిరుద్ధంగా నిర్బంధించి కస్టడీలో హింసించారు. కనీసం 100 మంది ముస్లింలు గాయపడ్డారు. 3 రిమాండ్లో ఉంచారు. 2 ఎఫ్ఐఆర్లలో 49 మంది ముస్లింల పేర్లు ఉండగా కేవలం 17 మంది హిందువుల పేర్లు మాత్రమే ఉన్నాయి. బీజేపీ మితవాద సంస్థలు రెచ్చగొట్టిన మతపరమైన ఘర్షణే అసలు సమస్య అయినప్పటికీ ఈ ఘటనను ఘర్షణగా చిత్రీకరించినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే చట్టం బలహీనులపై మాత్రమే కఠినంగా ఉంటే, శక్తివంతులపై మృదువుగా ఉంటే అప్పుడు సమాజం న్యాయంతో కాదు భయంతో నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీసీఆర్ కీలకమైన సిఫార్సులు చేసింది. ఈ ఘటనపై స్వతంత్ర న్యాయ విచారణ జరగాలి, సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచాలి, పోలీసుల పాత్రపై విచారణ జరగాలి, మైనర్ పిల్లల కేసులను తక్షణమే సమీక్షించాలి, పోలీస్ వైర్లెస్ లాగులు, ఆసుపత్రి రికార్డులను భద్రపరిచి ఫోరెన్సిక్ విశ్లేషణ చేయాలి, మైనర్లతో సహా గాయపడిన వారందరికీ వైద్య పరీక్షలు, చికిత్స, అవసరమైన చోట నష్టపరిహారం అందేలా చూడాలి. ముఖ్యంగా పిల్లలు ఆర్థికంగా బలహీనమైనటువంటి కుటుంబాలకు న్యాయ సహాయానికి హామీ ఇవ్వాలని ఏపీసీఆర్ విజ్ఞప్తి చేసింది. కానీ ఒక ప్రశ్న ఇప్పటికీ మిగిలే ఉంది. ఇది కేవలం ఒక స్థానిక వివాదమా, లేక చరిత్ర, మతం, రాజకీయాలు, చట్టం అన్నీ ఒకదానితో ఒకటే ఢీకొంటున్న కొత్త భారతదేశపు ప్రతిబింబమా? మొత్తంగా ఈరోజు మనం మాట్లాడుకున్న విషయం కేవలం ఆంధ్రప్రదేశ్లోని ఒక పట్టణానికి సంబంధించిన కథ మాత్రమే కాదు. ఇది భారత రాజ్యాంగం, పోలీసు వ్యవస్థ, మైనార్టీల హక్కులు, రోజు రోజుకు పెరుగుతున్న ద్వేష రాజకీయాలపై ఒక పెద్ద ప్రశ్నను రేకెత్తించింది. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం ఈ ప్రత్యేక కథనం ఇంతటితో సమాప్తం.